ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. టచ్అప్ చేసుకుంటుందా ఏంటి? ఈ కట్టు బొట్టు, ఈ పద్ధతి భక్తి ఈ కాలంలో ఇంతమందికి ఉంటాయి. ఐఎమ్ బ్లెస్డ్. ఈమె నాకు సరైన కుటుంబ ఇస్త్రీ. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. యు ఆర్ సెలెక్టెడ్. సార్, నా క్వాలిఫికేషన్స్ తెలుసుకోకుండా మెడలో మంగళసూత్రం లేదు, కాళ్ళకి మెట్టెలు లేవు. ఇంతకంటే మంచి క్వాలిఫికేషన్స్ ఏముంటాయి? సార్, అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, అందువల్ల పెద్దగా కుటుంబ బాధ్యతలుండవు. పూర్తిగా పని మీదే దృష్టి పెడతారని నా ఉద్దేశం. ఎస్ సార్, పూర్తిగా పని మీదే దృష్టి పెడతాను. అప్పుడప్పుడు నా మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. సార్, ఐ మీన్ యాజ్ ఎ సీనియర్ మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. నా అడుగుజాడలో నడవండి అంటున్నాను. అలాగే సార్. నా అడుగుజాడలో నడుస్తారు కదా? తప్పకుండా సార్. పదండి నడుద్దాం. సార్, అదే పదండి, జాబ్లో జాయిన్ అవుదురు అంటున్నాను. మ్, అయ్యో నవ్వుతోంది. హే, థ్యాంక్ యూ మై బాయ్. ఆఫీస్ బాయ్ సాంప్రదాయని. మా కొత్త జంట ఇలా ఉంది. కొత్త జంట బాస్కి నేను పిఏ, మధు మేడంకి తను పిఏ. మేం పిఏ జంట కదా, అందుకని కొత్త జంట అన్నా. పదండి. రేపు ఈ రోతరగాడికి కాఫీ ఇచ్చి నోరు కాలేలా చెయ్యాలి. ప్లీజ్ ప్లీజ్. ఇదే మేడం గారి క్యాబిన్. మేడం ఇక్కడ లేరు అంటే బాస్ క్యాబిన్లో ఉంటారు. మీకు విషయం తెలుసా? మీ మేడం మా బాస్ భార్యాభర్తలు. మన ఇద్దరం వాళ్ళకి పిఏ జంట. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ కమ్ ప్లీజ్. మేడం, మీ కొత్త పిఏ సెలెక్ట్ అయిపోయారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయచ్చు. వండర్ఫుల్ గర్ల్. హాయ్, యువర్ గుడ్ నేమ్? స్వీట్ నేమ్ మ్యామ్. సాంప్రదాయని. పేర్లు ఎంత అనిపిస్తే కుదించి షార్ట్గా సంపోని పిలుచుకోవచ్చు. తన పేరు అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంట్రా? మాట సాయం సార్. నేను చెప్పినంత మాత్రాన తన పేరు మారిపోదుగా. విషయం మాకు చెప్తున్నా దృష్టి మొత్తం అక్కడే ఉందేంట్రా? మనవి పాత మొహాలు సార్, తనది కొత్త మొహం కదా, దృష్టి పెట్టాలి సార్. అన్నట్టు మీ అందరికి దిష్టి తగలకూడదని ఆ దేవుడి దిష్టి చుక్కల పుట్టుమచ్చ పెట్టి పంపించాడు. చాలా బాగుంది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పరిచయ కార్యక్రమాలు సార్. ఇది పరిచయ కార్యక్రమంలా లేదు, మరి పులిహోర కార్యక్రమంలా ఉంది. ఏదో అన్నారు, అర్థం కాలేదు. తర్వాత అడిగి తెలుసుకుంటారులేండి. అన్నట్టు ఈయనే మన బాస్ నందు గారు. నమస్కారం సార్. నమస్తే. మీ వర్క్ ఏంటో మేడంని అడిగి తెలుసుకొని ఫాలో చేసుకోండి. ఓకే నేనున్నాను కదా సార్. మొత్తం వివరంగా చెప్పి దగ్గరుండి ఫాలో చేస్తాను. నువ్వు ఫాలో చేయడం ఏంట్రా? న్యూ అపాయింట్మెంట్ కదా సార్, దగ్గరుండి అన్ని విషయాలు నేర్పించాలి. అప్పుడే మేడం గారికి ఏ ఇబ్బంది ఉండదు. అవన్నీ వాళ్ళ మేడం చూసుకుంటారు కానీ మనం మన పని చేద్దాం. మీరు మేడంని ఫాలో చేయండి, వెళ్ళండి. పదండి పదండి. దగ్గరుండి వర్క్ స్టార్ట్ చేయిస్తాను. అరే, నీకు ఇక్కడ పనులున్నాయి. సార్, మధు మేడం తన పిఏ బాధ్యతని నాకు అప్పగించారు. ఏ పని చేసినా పూర్తిగా చేయాలి,
సగం సగం చేయకూడదని మీరే అంటారు. తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించి వస్తాను. మీరు పదండి. మేడం, మీరు నిదానంగా రండి, తొందర లేదు. రే రూదర్, వర్క్ ఈజ్ వర్షిప్ సార్. ఇట్స్ ఎ వర్షిప్ టైం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఐఎమ్ ఎ సిన్సియర్ వర్కర్. చూసావా వాడి వేషాలు? వాడు తేడాగా ఉన్నాడు. నీ పియని జాగ్రత్తగా ఉండమను. మీరు ఊరుకోండి. అస్తమానం మా అన్నయ్య మీద దుమ్మెత్తి పోస్తుంటారు. ఆ? ఏంటి? వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నానా? వాడు దుష్టుడు. నీకు అర్థం కావడం లేదు. ఛీ, అలా మాట్లాడకండి. మా అన్నయ్య జెంటిల్మెన్. వాడు జెంటిల్ మ్యాన్ కాదు, మెంటల్ మ్యాన్. మీకున్నంత తిక్కేం లేదులేండి మా అన్నయ్యకి. నాకు తిక్క. కళ్ళ ముందు వాడి వేషాల్ని చూస్తూనే ఉన్నావు కదా. వేషాలు కావవి, సిన్సియారిటీ. నాకే ఇబ్బంది కలగకూడదని కొత్త పిఏని దగ్గరుండి గైడ్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాడు పులిహార వేషాలన్నీ వేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? కళ్ళు పోతాయి, లెంపలేసుకోండి. అమాయకుడైన మా అన్నయ్యని పట్టుకొని అన్ని మాటలు అంటారా? అన్నయ్యకి మనుషులంటే అభిమానం. అందరితో ఇలానే కలివిడిగా ఉంటారు. నీకు అర్థం కావట్లేదే మట్టి బుర్ర. వాడి దృష్టి నువ్వు గమనించలేదు. మా అన్నయ్య దృష్టి బానే ఉంది, మీ దృష్టి సరిలేదు. అన్నయ్యని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ముందు మీరు అన్నయ్యని చూసే దృష్టిని మార్చుకోండి. ఓసి నీ అన్నయ్య ప్రేమ బంగారం గాను. ఆ వెధవని వెనకేసుకొస్తూ కట్టుకున్న మొగుణ్ణి ఇష్టానికని వెళ్తున్నావా? ఆ రూదర్గా రాణి చచ్చడి వాడ. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో కానీ కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు లోపల ఇలా కుమిలిపోతుంటే ఎలా దేవకి? నేను వాడి కోసం టిఫిన్ చేసుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళాను. వాడు కోపంతో దాన్ని విసిరి కొట్టేశాడు. నిన్నటి నుంచి వాడు ఏమీ తినలేదు దేవకి. ఇది చాలదని నీ మొగుడు అదే టైంకొచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. దాంతో వాడు మరింత కుంగిపోయాడు. ఆయన నా పెంపకాన్ని కూడా తప్పు పడుతున్నాడు కదమ్మా. నందు నా చెప్పు చేతల్లో ఉండేలా పెంచాను, కానీ వాడు నా చేయి దాటిపోడు. బానే ఉన్నాడు. నా కొడుకు సుధీర్ ఏ తప్పు చేయలేదని నాకు తెలిసినా అది చెప్పలేక వాణ్ణి వీళ్ళు దూషిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాను. మన పరిస్థితులు అలాగే ఏడ్చేయలే. కక్కలేక మింగలేక చస్తున్నాం. ఎవడి కోసమైతే పన్నాగం పన్నామో ఆ ఎదవే ఈ కుటుంబం కోసం త్యాగం చేసిన త్యాగశీలైపోయాడు. అదంతా అటుంచు దేవకి. ముందొచ్చి సుధీర్తో 4 ముద్దలు తినిపించు. నా మనవణ్ణి అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వే ఎలాగోలా వాడు తినేలా చేయాలమ్మా. నేను వాడి కాళ్ళ వెళ్ళ పడ్డాను. మనిషిని చూస్తేనే చిరాకు పడుతున్నాడు. వాడి మీద ఈ నిందని భరించలేకపోతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెప్పి వాణ్ణి సముదాయించి వాడి మనసులోని బాధని భారాన్ని తొలగించు దేవకి. వాడి మనసులో బాధ పోవాలి అంటే నేను నిజం చెప్పాలి. కుట్ర పన్ని ప్రణయ్ని ఇరికించబోతే వాడిరుక్కున్నాడని చెప్పాలి. చెప్పేయమంటావా? అయ్యయ్యో, తొందరపడి అంత పని చేయకు. నీ కొడుకు మళ్ళా కాదు, వాడి కాస్త మంచి బుద్ధులున్నాయి. వాడిని బాధ నుంచి బయటపడేయాలని నీ నిజస్వరూపం బయట పెట్టావనుకో, వాడు పూర్తిగా నిన్ను ద్వేషిస్తాడు. ఇన్నేళ్ల నీ పన్నాగవం, ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ నీ వారసుడైన సుధీర్ కోసమే కదా. నిజం చెప్తే నీ కళ చెదిరిపోతుంది. అందరూ ద్వేషించి దూషించి నిన్ను బయటికి గెంటేస్తారు. అప్పుడు మనకి చావే శరణ్యం. ఆవేశపడి ఆ పని మాత్రం చేయకు. నా బిడ్డని ఓదార్చి ఒక ముద్ద తినిపించలేని నా బతుకు ఒక బతుకా? నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. ఇదంతా రాక్షసి మధు వల్లే. దాన్ని నందు జీవితం నుండి తప్పించే ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి తేలు కుట్టిన దొంగలా పడున్నాను. ఆ మధు మీద నేను నెగ్గి తీరాలి. ఏదో ఒకటి చెయ్యాలి.
ఏంటే మధు, పనిలో పడి బిజీగా ఉంటావనుకున్నాను. భోంచేశావా? లేదే, చెయ్యాలి. బాగా హుషారుగా ఉన్నట్టున్నావు. పెద్ద మనవరాలు ఇంటికొచ్చేసరికి మీకు పండగొచ్చినట్టుంది. రకరకాల వంటలు చేసి ఇందుకి తినిపించాలని తాపత్రయపడిపోతున్నావు. ఏదో తాపత్రయపడి వండి పెట్టడమే కాని అది సంతోషంగా ఉంటేనే కదే తినడానికి. అదేంటి, నేను వచ్చేటప్పుడు అన్నీ తనకి చెప్పొచ్చాను. నాన్నని చూసుకుంటూ ఇంట్లో సంతోషంగా ఉండట్లేదా? ఉండొచ్చు కదా అని నువ్వంటున్నావు కాని ఉండే పరిస్థితి ఇక్కడెక్కడుందే? మళ్ళీ ఏమైంది? కొత్తగా అవడానికి ఏముంది? ఇంత విచిత్రమైన కొడుకుని ఎలా కన్నానో నాకే అర్థం కావడం లేదు. నాన్న అక్కనేమన్నా అన్నారా? కోపంలో ఒక మాట అనేసినా బాగుండేది, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కన్నెత్తి కూడా దాన్ని చూడడం లేదు. దాన్ని మాత్రమే కాదే, వాళ్ళ అత్తగారు వాళ్ళని, ఇందూ భర్తని ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. అంటే అంటనట్టే ఉంటున్నాడు. ఏమిటో వీడి పద్ధతులు నాకే చిరాకేస్తుందే వీణ్ణి చూస్తుంటే. అలా అనకే, నాన్నకి అక్కంటే ప్రాణం. నీకు తెలుసు కదా అక్కని ఎలా చూసుకునేవారు. ఎంత కాదనుకున్నా అక్క పెళ్లిలో చేసిన విషయమే నాన్నకి పదే పదే గుర్తొస్తున్నట్టుంది. దాంతో ఆ గాయం పచ్చిగానే ఉంటుంది తప్ప మానడం లేదు. మనమే అర్థం చేసుకొని సర్ది చెప్పాలి. చెప్పి చెప్పి నాకే విసుగొచ్చేసిందే. ఇక నాకు ఓపిక లేదమ్మా. భోజనాల వేళ అయింది, కనీసం వాళ్లతో పాటు కూర్చుని భోంచేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇలా చేస్తే వాళ్ళని అవమానించడానికే పిలిచినట్టుంటుంది కదా. ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడి ఏం అనకే బాబు. నేను నీకేదో పితూరి చెప్పి ఫోన్ చేయించాననుకుంటాడు. నేనెందుకలా మాట్లాడతానే, నాకు తెలుసు కదా. ఫోన్ ఇవ్వు ముందు. ఉండు, వెళ్ళిస్తాను. ఒరే నాయనా, మధు లైన్లో ఉంది, మాట్లాడుతుందట, మాట్లాడు. హలో అమ్మా, భోంచేసావా తల్లి? ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉందా? అదేం లేదు నాన్న, మీరు భోంచేశారా? లేదమ్మా, చేయాలి. నువ్వు తిన్నావో లేదో చెప్పలేదు. లేదు నాన్న, తినాలి. నువ్వు ముందు భోంచేయమ్మా, టైం అవుతుంది. అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారేమో. చేస్తాను నాన్న. ఏమంటున్నారు మీ పెద్దల్లుడు వాళ్ళమ్మ వాళ్ళు? హలో నానా. అమ్మా, నీతోనే మాట్లాడుతున్నా. అనడానికి ఏముందమ్మా, ఏమీ లేదు. మీరు అసలు వాళ్ళతో మాట్లాడుతున్నారా? మాట్లాడడానికి ఏముందమ్మా? అదేంటి నానా, అక్క వాళ్ళ ఇంటి కోడలు. మంచి చెడులు మీరు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? మంచే ఉందమ్మా మాట్లాడడానికి. ఇదిగో నానా, మీరు మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వదిలేయమ్మా, ఈ విషయాలన్నీ మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టుకో. నానా, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ అక్కని వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంటికి పిలిచి ఇలా అంటి ముట్టనట్టుంటే మర్యాద కాదు నాన్నా. పిలిచి అవమానించినట్టు అవుతుంది. నేను పడ్డ అవమానం కంటేనమ్మా. నానా ప్లీజ్, మీరు బాధపడుతున్నారని వాళ్ళని బాధ పెట్టకండి. మీరు కాస్త గౌరవంగా నడుచుకోవాలి. మన వైపు ఏ లోటు ఉండకూడదు. ప్లీజ్ నానా, నా కోసం కనీసం వాళ్ళని భోజనం చేయడానికన్నా పిలవండి. వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయండి. నానా, వింటున్నారా? వింటున్నానమ్మా. వాళ్ళని భోజనానికి పిలవండి నాన్న. అలాగేనమ్మా, ముందు నువ్వు వెళ్ళి భోంచేయి. నేను చేస్తానులే, నేను లైన్లోనే ఉంటాను, మీరు పిలవండి. నేను పిలుస్తాలే అమ్మా. ముందు వాళ్ళని భోజనానికి పిలవండి. అమ్మా, వాళ్ళని భోజనానికి పిలువు. నాన్నా, మిమ్మల్ని పిలవమంటున్నా. ఎవరు పిలిస్తే ఉందమ్మా? అయితే మీరే పిలవండి. అమ్మా మధు. ఏంటి నాన్నా, నా కోసం ఇది కూడా చేయరా? సరేనమ్మా. ఏమండి, భోజనం చేద్దాం రండి. వచ్చారా నాన్నా? పిలిచాను, రాలేదు. పిలిస్తే రాకపోవడం ఏంటి? ఎక్కడున్నారు? వరండాలో ఉన్నట్టున్నారమ్మా. నేను హాల్లో ఉన్నాను.
అయితే అక్కని పిలిచి చెప్పండి. నేనే వెళ్ళి పిలుస్తాను. ఒరే నాయనా, నువ్వు ఉండరా, వాళ్ళని నేను పిలుస్తాను, నువ్వు భోజనానికి పిలు, సరేనా? వైదేహి, వైదేహి, వైదేహి అమ్మా, నా కొడుకు పిలవమంటేను. అలాగే. రండమ్మా, పదండి బాబు. పిలవండి నాన్న. భోంచేద్దాం పదండి. అన్నయ్య, మీరు పిలుస్తుంటే సొంత అన్నయ్య పిలిచినట్టుంది. కడుపు నిండిపోయింది. కోడల్ని కూడా పిలవరా? మీ కోడలు వాళ్ళ అమ్మతో పాటు వంటగదిలోనే ఉంది, పదండి. అవునా? ఆ, రండన్నయ్య, వెళ్దాం. మీరు పదండి, నేను వస్తాను. పదండమ్మా. చాలా సంతోషంగా ఉంది నాన్న. వెళ్ళి భోంచేయండి. ఉంటాను. పదరా. రేయ్, నాకు గనక ఆస్కర్ జ్యూరీలో స్థానం ఉండుంటే వరల్డ్ బెస్ట్ యాక్టర్గా నీకే అవార్డు ఇచ్చేవాడ్రా. దొంగ కోళ్ళ మొహం వేసుకొని ఎంత అమాయకంగా నిలబడ్డావురా. ఏదో మీ అభిమానం సార్. అయినా నేనే నటించడం లేదు సార్. బాస్ అంటే భక్తి. రేయ్, ఇందాక రక్తి వేషాలేసి ఇప్పుడు భక్తి నాటకాలు ఆడుకో. నాకు భక్తి గురించి తప్ప నాకు రక్తి గురించి అంతగా పరిచయం లేదు సార్. అసలు రక్తం అంటే ఏంటి సార్? రేయ్, ఇంకా వేషాలేస్తుంటే ఈ స్టాప్లర్తో ఒళ్ళంతా పిన్నులు దింపేయగలను. ఊరుకోండి సార్. ఈ మగసరసం ఏంటి? రే అడ్డగాడిదా, మగ సరసం ఏంట్రా? అసలు నన్నేమనుకుంటున్నావరా? వెదవని అనుకున్నావా? అవును సార్. వెదవని అనుకున్నావా అంటే అవునంటావా? కాదంటే మీరు హట్ అవుతారేమోనని అన్నాను సార్. రై, చంపేస్తాను. మర్డర్ చేయాలని అంత ముచ్చటేంది సార్ మీకు? బిజినెస్ బోర్ కొట్టి డాన్ అవుదాం అనుకుంటున్నారా? రై, నిన్ను కన్ఫర్మ్ గా చంపేస్తా. నాకు బీపీ పెంచుతున్నావు. పదండి సార్, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రేయ్, యాక్టింగ్ వద్దు, చంపేస్తా. నేనేం పాపం చేశాను సార్? చంపేస్తా అని లూప్లో అదే డైలాగ్ చెప్తున్నారు. చెయ్యాల్సిన పనంతా ఎగ్గొట్టి ఆ కొత్త పిఏతో సంపు సార్. చంపుతా నిన్ను. ఎత్తవా, అప్పుడే ముద్దు పేరు పెట్టేసుకున్నావా? అయ్యో రామా, పొడుగు పేరు పిలవలేక కుదించాను సార్. రేయ్ ఆపరా. ఏంట్రా నీ వేషాలు? పులిహోర కలుపుతున్నావా? పులిహోర కలపడానికి నేనేమన్నా కుక్కునా సార్? కుక్కిన పిల్ల పడుండే మీ పిఎన్ సార్. రే, నీకు దండం పెడతా. నీ యాక్టింగ్ ఆపరా. బాస్ భక్తిని ఇలా యాక్టింగ్ అంటే ఎలా బాసు? నేను హట్ అవుతున్నా. చాలరా రే, ఆ పిఏతో వేషాలేస్తే చంపేస్తాను చెప్తున్నా. బుద్ధిగా పని చూసుకో. మీరు అపార్థం చేసుకుంటున్నారు బాసు. నాది అసలే జాలిగుండే. కొత్తగా పనులొచ్చిన అమ్మాయిని సాయం చేస్తే అపార్థం చేసుకుంటారా? చూడు, తిన్నగా పని చేసుకోకుండా పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగంలో నుంచి పీకి పడేస్తాను, జాగ్రత్త. అయ్యో వద్దు బాసు. ఈ టైంలో ఉద్యోగం తీసేస్తే జీవితమే పోతుంది. ఇక నుంచి మీకు అనుమానం రాకుండా నడుచుకుంటాను. అనుమానం రాకుండా అంటే నాకు తెలియకుండా వేషాలు వేస్తాననేగా అర్థం. అయ్యో బాసు, అపార్థం చేసుకోకండి. అసలు పని తప్ప మీకు అనుమానం వచ్చేలా ఏది చేయను అంటున్నా. ఇదే గుర్తు పెట్టుకుని మసులుకో. ఓకే బాసు. పోయి పని చూసుకో. బాసు, బాగా తలపోటుగా ఉంది. వెళ్ళి ఒక కాఫీ తాగొస్తాను ప్లీజ్. తగలడు. థ్యాంక్ యూ బాస్. ఈ దుర్మార్గుడు నేను సంపుకి లైన్ వేస్తున్నానని కనిపెట్టేశాడు. ఇక జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సంపు నా లవ్లో పడకుండా ఈ దుష్టుడే పాడు చేస్తాడు. దాయి, తీసుకోదాయి, నీకోసం స్పెషల్ కాఫీ. ఏ వేళ పడితే ఆ వేళ నాకు కాఫీ తాగే అలవాటు లేదు. నువ్వు అలా అనుకుదాయి, నీకోసం స్పెషల్ ప్లీజ్. హే బాయ్, ఇక్కడేం పని మ్యాన్ నీకు? కనపడడం లేదా? ఒక దేవతకి కాఫీ ఇస్తున్నా. దేవత? అవును,
ఆరాధ్య దేవతకి కాఫీ ఇస్తున్నా. ముష్టి 10 రూపాయల టిప్ కోసం కాకా పట్టక్కర్లేదు. టేక్ ఇట్ అండ్ గో. నాకు ముష్టా? గో మ్యాన్, అవతల సార్ వస్తున్నారు. హే కమ్ హియర్. ఎవరో తాగి పెట్టేస్తే ఎంగిలి గ్లాస్ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ పనేంటి? తీసుకెళ్లి పారబోయ్. ఎక్కడ పారబోయమంటారు సార్? నా నెత్తి మీద పోయి. అవునా? ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మీ ఇంటి పేరు ముత్యమా? కాదు, అలా అడిగారేంటి? మీరు నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి. ఎంత స్టాక్ పెట్టుకున్నారేంటి? చెప్పండి. అయ్యో కొల్ల కొడుతుంది. ఆ నవ్వుతోనే నన్ను చంపుతుంది. బాయ్. ఏంటి బాయ్? నేను వస్తున్నా. నువ్వు వస్తున్నావా? భార్య పుట్టింట్లోనే ఉండిపోతుంది, ప్రశాంతంగా ఉందామని అనుకున్నారా ఏంటి? అక్క నాన్న దగ్గర అవ్వాలని నేను బయలుదేరుతున్నా. నాకు ఒకే జన్మలో 2 తల్లులు. ఒకరు నన్ను కన్న తల్లి, మరొకరు నేను కన్న తల్లి. ఇప్పుడు బయలుదేరుతావమ్మా?